మోడీ మీద తీవ్ర ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళు, హిందుత్వం మీద తీవ్ర ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళు, దేశానికి సంబంధించి ఆల్టర్నేటివ్ కావాలనుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి దగ్గరికి వెళ్ళి కూర్చునే పరిస్థితి ప్రయత్నించలేదు. కానీ ఈ రోజులు 20వ తారీఖున ఆందోళనకు సంబంధించి మాత్రం కొన్ని ప్రదేశాల నుంచి వచ్చారు. టోటల్‌గా ఒక 10,000 మంది దాకా వచ్చారని అంచనా వేస్తున్నారు. అందులో 7,000 మంది లోకల్ వాళ్ళైతే 3,000 మంది బయట నుంచి వచ్చారు. అలా వచ్చినటువంటోళ్ళే ధైర్యంగా నిలబడ్డటువంటోళ్ళు. కాక్రోచ్ బ్యాచ్ అంతా పారిపోతే ఈళ్ళు మాత్రం అక్కడ నిలబడి తన్నులు తిన్నారు, గాయపడ్డారు. ఇలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు కోఆర్డినేట్ చేసేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేయకపోతే వాళ్ళంతట వాళ్ళే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి నిన్న ఖాళీ చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ శిబిరం దగ్గర కూర్చున్నారు. ఒంటి మీద గాయాలతో అక్కడ మీడియాకి జవాబులు చెప్తున్నారు. వాళ్ళకి తగిలిన దెబ్బలు చూపెడుతున్నారు. అక్కడి నుంచి కదలబోమంటున్నారు. పోలీసులు కూడా అక్కడ ఎవరిని ఆపలేదు, పంపించటం లేదు. ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు. ఇక ఉద్యమం పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లే ప్రయత్నం, సెకండ్ ఫేజ్ ఏం జరుగుతుందో చూడాలి.